గొడవలు ఇంతటితో ఆపి అందరూ వెళ్ళండి. మారుతి, నీ హద్దుల్లో నువ్వు ఉండొచ్చు కదా. చేయి చేసుకునేలాగా అనవసరంగా తలదూర్చడం ఎందుకు? అది కూడా తెలియకపోతే ఎలా? మారుతి, మారుతి, ఏం చేస్తున్నావు చిట్టి? అమ్మవారికి మేకపోతుని బలిస్తానని మొక్కుకున్నావా ఏంటి? కత్తి నూరుతున్నావు? మేకని కాదక్క, మనిషిని చంపనీకి కత్తిని నూరుతున్నా. వామ్మో, నువ్వు మాటి మాటికి చీటీ చిప్పుతాను అంటే ఏంటో అనుకున్నాను. నువ్వు మామూలు దానివి కాదు చిట్టి. నరకడాలు పొడవడాలు మనకెందుకు చిట్టి? సంపకపోతే మనకి పట్టిన దరిద్రం పోయేటట్టు లేదక్కా. సీతక్కని సంతోషంగా ఉంచాలంటే అది సచ్చుడే కరెక్ట్. అంటే నువ్వు చంపాలనుకుంటుంది ఎవరిని? పుట్టేడు బుద్ధులున్న పొట్టి మంచులని. అవు, నేను దోస్తు పెళ్లికి పోయిచ్చినాక మా అన్న చెప్పిండు, రాత్రి మారుతుని కూడా కొట్టిందంట కదా. ముందుగానే నిన్ను దొంగను కూడా చేసింది. దాన్ని గిట్లనే వదిలేస్తే మన మీద కూడా రుబాబు చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా శిలే, నీ దోస్తు పెళ్లికి పోయినావు కదా, గణించిన పెద్ద బొచ్చి చేపకని తెచ్చినవా ఏంది? చేత కత్తి పెట్టి మస్తు నూరుతున్నావు. పులుసు కానీ పెడతావా ఏంది? అది కాదన్నయ్య, మంజులని చంపుతా అంటుంది. మేం కూడా సరే అన్నాం. ఏయ్ రౌడీదానా, మనిషిని చెప్పడం అంటే కూరగాయల కోసినంత ఈజీ అనుకుంటున్నావా? ఆడపిల్లని చూసైనా మీరు కొంచెం తెగు తెచ్చుకోండి. రాత్రంతా గొడవ జరిగి మీ అన్నయ్య దానికి సపోర్ట్ చేస్తుంటే మీరు ఎదురు తిరిగి నోరు తెరవడం చేత కాలేదు. చిట్టినన్నా ధైర్యంగా ఆ మంజులని ఏదో ఒకటి చెయ్యనివ్వండి. వామ్మో వామ్మో వామ్మో, మీరు అసలు ఆడాలేనా? ఎంత వైలెంట్గా ఉన్నారంటే. మీరు వంటలు చేయాలి కానీ మర్డర్లు చేయకూడదమ్మా. అమ్మ పెట్టా పెట్టదు అడుగు తినివ్వదని మీరు చేయలేని పని చిట్టి చేస్తానంటుంటే భయపడతారేంటి? ఈగో శిలే, మేముండగా మీరు ఇటువంటి దారుణమైన నిర్ణయాలు తీసుకోకూడదు. మేమే ఎట్లో అట్లా గా మంజుల్ని బయటికి బగాయిస్తాం. ఇగో ఈ సంపడాలు నరుకుడాలు మాత్రం వద్దు. ఏదైనా సామరస్యంగా పరిష్కరించుకుందాం. అది బయటికి వెళ్లే వరకు మా లేడీస్ ఎవరు మీ మగాళ్ళతో మాట్లాడం. మళ్ళీ ఇదేం ఫిట్టింగే? ఏం వచ్చినా మాకు దూరంగా ఉంటామంటారేంటి? అదంతే. మీదిగో బుజ్జడా, నీతో మాట్లాడకుండా నేనుండుంటే కష్టం. కానీ ఏం చేయాలి? మా అక్క మాట నేను వినాలి. పదండక్క. ఇదిగో శిలే, సరస్వతి, సరస్వతి. నా మాట. వీళ్ళేంట్రా రోజు రోజుకి కరడుగట్టి నేరస్తులా తయారయ్యారు? ఆ రౌడీదే వదిలిన అలా తయారు చేసింది. ఇక బుల్లి బావా, నా చెల్లి నువ్వు గట్టంటే వెంది నేను ఊరుకో. ఎందుకు ఊరుకో? ఆపండి. ఆ కంత్రి దాన్ని బయటికి పంపించే ఉపాయం ఆలోచించకపోతే మన ఆడలే మన పరువు తీసేటట్టున్నారు. అవు బావా, ముందుగా ఆ పని చూద్దాం.
మారుతి, బ్యాగ్ సర్దుకొని చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నా? రాత్రే ఇంటితో నాకు రుణం తీరిపోయిందమ్మా. చెప్తే వెళ్ళనివ్వరని చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానమ్మా. రుణం పెంచుకున్నంత అనుబంధం మన ఇంటితో నీకున్నప్పుడు ఎలా మమ్మల్ని వదిలేసి నీకు వెళ్ళాలనిపించింది మారుతి? ఏం చేయమంటారమ్మా? ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మహాతల్లి ఇంట్లో గొడవలు కుంపటి పెట్టింది. రామలక్ష్మణ్లా ఉండే నలుగురు అన్నదమ్ముల మధ్య ఆవిడ వల్ల ఎడమొహం పెడమొహం అయింది. ఏనాడైనా మన ఇంట్లో ఎవరైనా నన్ను ఒక్క మాట అన్నారమ్మా? తెలియక తప్పు చేసిన మనోడే అని సర్దుకుపోయారు. అసలు నేను ఈ ఇంటికి పనోడన్న విషయం మర్చిపోయి చాలా కాలం అయిందమ్మా. రాత్రి ఆమె గారు కొట్టిన చెంపదెబ్బకి నేను పరాయి వాణ్ణని గుర్తొచ్చింది. అయ్యగారు కూడా నన్ను హద్దుల్లో ఉండమన్నప్పుడు నేనేంటో అర్థమైందమ్మా. అందుకే ఇక నేను ఇక్కడ ఉండలేనమ్మా. మారుతి ఆగు. మేము అడుగు పెట్టక ముందు నుంచే ఈ ఇంట్లో నువ్వు ఉంటున్నావు. బయట నుంచి వచ్చిన మంజుల ఏదో ఒక రోజు బయటకు వెళ్లాల్సిన మనిషి. తనేదో పిచ్చిగా ప్రవర్తించిందని మా అందరికీ హనుమంతుడి లాంటి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకోవడంలో అర్థం లేదు. నాకు తెలిసి మంజుల కొట్టిన దానికంటే అయ్యగారు నిన్ను మాట అన్నందుకే నీ మనసు ఎక్కువగా బాధపడి ఉంటుంది, అంతేనా? అవునమ్మా. మారుతి, అయ్యగారి మనస్తత్వం నీకు తెలీదా? మన అనుకున్న వాళ్ళ మీదే తన కోపాన్ని చూపిస్తారు. అర్థం చేసుకునే వాళ్ళని ఒక మాట అంటారు. ఆయన గొడవలెందుకులే అని సర్ది చెప్పే మనిషి. నువ్వెప్పటికీ మాకు పరాయి వాడివి కాదు మారుతి. ఇంకెప్పుడు పొరపాటున కూడా ఆ ఆలోచన మనసులోకి రానివ్వకు. లోపలికి పద. అది కాదమ్మగారు. నా మాట మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా ఇంకేం మాట్లాడుకు. పద పద. సీత, ఇలా వచ్చి కూర్చో. ఏంటండి, ఏదో మాట్లాడాలని ఏం చెప్పకుండా సైలెంట్గా ఉన్నారేంటి? ఈ ప్రపంచంలో నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. చూడండి, ఒకరికి మనమేంటో అర్థం కావాలి అంటే మన ప్రవర్తన కూడా అందుకు దోహదపడుతుందండి. అది మన అనుకునే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. చెప్పుకోలేని సంగతులు అవతరవాళ్ళ వైపు నుంచి ఆలోచించి సర్దుకుని పోయేవాళ్లే మనవాళ్ళు అవుతారు సీత. ఇందాక నువ్వు మారుతితో నా గురించే చెప్పడం విని చాలా సంతోషం అనిపించింది. నేను భార్యని కాబట్టి మీరే తప్పు చేసినా సర్దుకుపోతాను, వీలుంటే సరిదిద్దుతాను. కానీ అందరికీ అవసరం లేదు కదా. కావచ్చు సీత, కానీ నేనేంటో నువ్వు తెలుసుకున్నంతగా నాతో పాటే పుట్టి నాతో పాటే పెరిగిన నా తమ్ముళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అక్కడే మీరు పొరపాటు పడుతున్నారండి. తెలుసుకోలేకపోతున్నది వాళ్ళు కాదు, మీరు. మీరు తోడు తెచ్చుకున్న దానికోసం తోడబుట్టిన వాళ్ళని మీరేమైనా పట్టించుకుంటున్నారా? వాళ్ళ తపనేంటో, ఎందుకు బాధపడుతున్నారో అర్థం చేసుకుంటున్నారా? నేనంటే మీ భార్యను కాబట్టి మంజుల చేస్తున్న ఆగడాలను మీకోసం భరిస్తాను. మీ తమ్ముళ్లకు, మారుతికి, మరదళ్ళకి అందరికీ అంత అవసరం ఏముంది? అది కాదు సీత. ఏది కాదండి, మంజుల అతి చనువు తీసుకొని తన ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. చెయ్యని దొంగతనం దాక్షాయిని కంటగట్టి నోరు పారేసుకుంది.
మనలో కలిసిపోయిన మారుతిని పనివాడంటూ చేయి చేసుకుంది. మీరు మాత్రం తనని కంట్రోల్ చేయకుండా నిమ్మకి నీరెత్తినట్టుంటున్నారు. మంజులో తీసుకుంటున్న లేని పెత్తనానికి, తను చేస్తున్న అర్థం లేని పనులకి మీరు కళ్ళెం వేయకపోతే పరిస్థితులు ఇంకా ఇంకా చేయి దాటిపోతాయి. అంతదాకా రానివ్వకపోవడం మంచిది. కమాన్ అన్నయ్య కమాన్ ఇటు కమాన్ నువ్వు స్ట్రాంగ్ అన్నయ్య స్ట్రాంగ్ అంతే గెలవాలన్నయ్య కమాన్ లాగి కమాన్ అన్నయ్య కమాన్ అంతే లాగ్. జై బజరంగ బలి. ఆడన్నయ్య అన్నయ్య కమాన్ అన్నయ్య ఆడు అన్నయ్య నీ ఎనర్జీ అంతా విష్ణు తెచ్చుకోన్నయ్య అంతే ఒత్తే ఇటు వద్దన్నయ్య అన్నయ్య నువ్వు చేయగలవు కమాన్. ఇగో బులిబావా, నువ్వు మీ అన్నయ్యనే కాదు నన్ను కూడా ఎంకరేజ్ చేయాలి. ఏ మా అన్నను కాదా నీకెలా సపోర్ట్ చేస్తా అన్నా నువ్వు వాడు. నీ కాబోయే బావ నేను గట్లంటవేంది? సిటీని యాద మర్చినవా ఏంది? అంత సీన్ లేదు ఆడు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయకు పంచుడు. ఏం చేస్తున్నారు? కనపడట్లేదా? తిన్నది అరక్క చేతులతో కుస్తీ పడుతున్నారు. ఏయ్ కట్టుకున్న పిల్లని నాకు సపోర్ట్ చేయొచ్చుగా, గెలుస్తాను. నేనైతే మా రాజ్ అన్నయ్యకే సపోర్ట్ చేస్తాను. అన్నయ్య కమాన్ కమాన్ అన్నయ్య, నువ్వే గెలవాలి. గద్ది మంచి ముచ్చట చెప్పింది. సర్లే. నా చెల్లె నాకెళ్ళిపే కోరుకుంటుంది. నువ్వు కానీ నీ సంగతి తర్వాత చెప్తానే. కానీ అన్నయ్య కమాన్ అన్నయ్య, నువ్వే గెలవాలి. బాగా ఆడండి, కమాన్. నేను మాత్రం శ్రవణ్ కే సపోర్ట్. కమాన్ శ్రవణ్ గెలవాలి. కమాన్ కమాన్ శ్రవణ్ గెలవాలి. కానీ అన్నయ్య కమాన్ అన్నయ్య కమాన్ కమాన్ శ్రవణ్ కమాన్ గెలువు. అన్నయ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరే గెలవాలి. కమాన్ ఆడండి, కమాన్. అన్నయ్య కమాన్ అన్నయ్య సూపర్ అన్నయ్య. అదే. డైమండ్ రాజు డైమండ్ లెక్క. పత్తాలాట్లోనే కాదు, ఇసుమంటి సత్తా చాటే ఆటల్లో కూడా మనదే గెలుపు. ఏం బులిబావా, నువ్వు కూడా పట్టుబడతావా? నీతో కాదు, నేను మా అన్నయ్యతోనే ఆడతా. పద సరే ఆడు రీ. బులిబావా నువ్వే గెలవాలి బావ, నువ్వే గెలవాలి. నాని కమాన్. నాని కమాన్ నాని. కమాన్ నువ్వు గెలుస్తావు. కమాన్. ఏయ్ నన్ను ఎవరో ఒకరు సపోర్ట్ చేయండి. అయ్యో అది సరే, గెలిచినందుకు మాకేం లేదా? ఎందుకు లేదు, రాత్రి మేము ముగ్గురం పార్టీ చేసుకుంటున్నాం. కానీ శంకర్ అన్నయ్య కూడా ఉంటే బాగుండేది. ఆ పార్టీలో మేము పార్టిసిపేట్ చేయలేం కాబట్టి ఆ గెలుపోటములతో సంబంధం లేకుండా మీకొక గిఫ్ట్ ఇద్దామని మేము డిసైడ్ అయ్యాం. ఏంటోది నాది? ముందే చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది నాని. చూసి థ్రిల్ అవుతురు గాని. తెస్తానుండండి. జల్దీ తీసుకురా చెల్లె. ఏమై ఉంటుంది? నాకేం అన్నయ్య ఏమైంటది? మేం గేమ్ ఆడుతున్నామని మీకు తెలియదు కదా, మరి గిఫ్ట్ ఎలా రెడీ చేశారు? అదంతే. ఇగో బావలు, వచ్చే గిఫ్ట్ లో మీకు మాత్రమే కాదు నాకు కూడా బాగా ఉన్నది. అబ్బా అబ్బో, చెల్లెళ్ళు జబర్దస్త్ గిఫ్ట్ ప్లాన్ చేసినట్టున్నారు. చూస్తుంటేనే ఉత్సాహం ఉరుకులు పెడుతున్నది. తీసుకోండి. ఏంటి సరస్వతి ఇది ఆటలుగా ఉందా? మీ అన్నయ్య ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టిన దాని ఆటలు కట్టడి చేయలేని మీరు, రోషం పౌరుషం లేకుండా ఇలాంటి ఆటలు ఆడుకుంటున్న మీకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇదే. మమ్మల్ని ఏం చేయమంటావు వదినా? దానికేమో అన్నయ్య సపోర్ట్ ఉంది, మేము ఎంతకన్నా ఎదురు తిరగలం. అంతేగాని మీ అన్నయ్యని చూస్తే మీకు నోట్లోంచి మాట రాదు.
అదేమో రోజు రోజుకి దాని ఇష్టం వచ్చినట్టు చేస్తోంది. అది చేసే దారుణాలు మీరు కాకుండా ఎవరు ఆపుతారు? అదే ముందేమో దాక్షాయిని మీద దొంగ అనే ముద్ర వేయడానికి ప్రయత్నం చేసింది, రాత్రి మారుతిని కొట్టింది. హ, మీరు బెల్లం కొట్టిన రాయిలా ఉంటే ఏదో ఒక రోజు ఆ కంత్రి మొహంది మనల్ని కూడా కొడుతుంది. ఎవరేం చేస్తారో మాకు తెలీదు. దాన్ని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి తన్ని తగిలేయండి, లేదంటే పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. పద సరస్వతి. ఏంట్రా నాని, వాళ్ళు మనల్ని జాతకన్నులలో జమకట్టి గాజులు పూలు గిఫ్ట్గా ఇచ్చారండి. బావలు గాళ్ళ పరేషన్లో అర్థం ఉన్నది బావలు. ఎవరితో వచ్చి అందరి మీద చేయి చేసుకున్నాడే కాకుండా పెద్దబావ తాను మనల్ని గలీజోళం చేయనీకి చూస్తున్నది. గప్పుడంటే బీహార్ ప్లాన్ ఫ్లాప్ అయినది. ఈ తూరి గట్లైనా చేసి గా పొట్టిదాన్ని బయటికి బగాయించాలే. ఏమంటారు? నిజమే, దాన్ని వెళ్ళగొడితే కానీ మనకు మనశ్శాంతి ఉండదు. శ్రవణ్, నాని అక్కడేం చేస్తున్నారు? ఏం లేదు వదినా. ఏం లేదు వదినా. సరే, టిఫిన్ చెద్దరుగాని రండి. వస్తున్నా సర్లే, నువ్వు పద. బావలు పోదాం, బదుర్రి తిని ఆలోచిద్దాం. పదండి. పద. ఏమండి, ఏంటి? ఏంటండి ఎప్పుడు రుసరుసలాడతారు? కొంచెం నవ్వుతూ మాట్లాడితే మీ సొమ్మేం పోతుంది? తప్పుకో. అబ్బా వెళ్ళొచ్చులండి, ఏదో కొంపలంటుకున్నట్టు ఒకటే తొందర. నేను మీకోసం ప్రేమగా ఏం తీసుకొచ్చారో చెప్పుకొని చూద్దాం. నువ్వేం తీసుకొచ్చినా నాకు అనవసరం. మీరు ఎలాంటి మూడ్లో ఉన్నా మిమ్మల్ని సంతోషపెట్టడం మీ రెండో భార్యగా నాకు అవసరం. ఆ మాట అనొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అనడం మాన్నని నేను కూడా చెప్పాను కదండి. అసలే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా కోపం తెప్పించి నా సంతోషాన్ని పాడు చేయకండి. మీ నోటిని తీపి చేసి నా ఆనందాన్ని పంచుకుందామని వచ్చాను. ఇదిగోండి. నాకొద్దు. మీరు తిన్నన్నారు సరే, కనీసం నా హ్యాపీనెస్ ఏంటో కూడా తెలుసుకోరా? వద్దన్నా చెప్తావు కదా, చెప్పు. మీకు రాంబండ్లో ఉంటున్న మారుతి మీద నేను చేయి చేసుకున్నా కూడా నా మాట నమ్మి అందర్నీ కాదని సీతక్క నాతో క్షమాపణ చెప్పించాలని చూసినా వద్దని నాకు సపోర్ట్ చేశారు చూడండి. అప్పటి నుంచి నాకు సంతోషంతో భూమి మీద నాకు కాలు నిలవడం లేదనుకోండి. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు మంజుల. నీ వల్ల అందరూ డిస్టర్బ్ అవుతున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఇంట్లో కలతలు వస్తున్నాయి. నా గతాన్ని అడ్డు పెట్టుకుని నా మనసుతో ఇలా ఆటలాడుకోవడం ఏ పద్ధతిగా లేదు. ఇదేంటండి, పనివాడు పద్ధతి తప్పాడు కాబట్టి నేను కొట్టాల్సి వచ్చింది. దానికి ఫ్యామిలీ డిస్టర్బ్ అవడం నేనెలా కారణం అవుతాను? మీరు మాత్రం నన్ను అర్థం చేసుకుంటే చాలండి. అది ఎప్పటికీ జరగదు. భలే వారండి, ఎందుకు జరగదు? ఇప్పుడు మారుతి విషయంలో నన్ను సపోర్ట్ చేసిన మీరు క్రమంగా నన్ను ఇష్టపడడం కూడా మొదలు పెడతారు. తొందరలోనే మిమ్మల్ని నా వశం చేసుకుంటాను. పగటి కళ్ళు కన్నద్దు, అది కలగానే మిగిలిపోతుంది. నన్ను కాదని ఎక్కడికి పోతారు? ఏమైందన్నయ్య? సర్లే, నేను ఇచ్చిన ఫోన్ నెంబర్కి సంబంధించి వివరాలు ఏమైనా తెలిసాయా? ఏం ఇరకలేదమ్మా. ఫోన్ ఏమో బంద్ చేసిర్రు. ఒక దోస్తుగాని పట్టుకుని దాని పేరు అడ్రస్ ఇంకేదైనా దొరుకుతుందేమో అని కూడా ప్రయత్నం చేసిన. ఏమి ఎరుకు కాకుండా బిల్కుల్ జాగ్రత్త పడిర్రాళ్ళు. వాళ్ళెవరో కానీ వాళ్ళ బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. నేను ఫోన్ లిఫ్ట్ చేశానన్న అనుమానం రాగానే డీటెయిల్స్ తెలియకుండా అలర్ట్ అయిపోయారు. అవుషల్లే, మస్తు హుషారున్నారు. అవును, ఇంతకీ ఎవరై ఉంటారు షెల్లే?